ఒక్కసారి ఊహించండి, మీరు హాస్పిటల్లో ఉన్నారు, చుట్టూ పేషెంట్లు, ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న వాళ్ళు. అప్పుడే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ అలారం పనిచేయలేదు, ఎగ్జిట్ డోర్లు తాళం వేసి ఉంది, సిబ్బందికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు ప్రాణాలు కాపాడే హాస్పిటల్స్ ప్రాణాలు తీసే ఉచ్చుగా మారిపోతుంది. ఇది సినిమా స్టోరీ కాదు, ఇది నిజం, మన దగ్గరే జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ పరిస్థితులు భయంకరంగా బయటపడ్డాయి. తాజా తనిఖీలలో అధికారులు షాక్ అయ్యారు. అత్యధికంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫైర్ అలారమ్స్ లేవు, స్మోక్ డిటెక్టర్లు లేవు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు లేవు, అక్కడున్న ఎగ్జిట్ డోర్లు కూడా పనిచేయడం లేదు లేదా తాళం వేసి ఉంటుంది. మొత్తం మీద 230 హాస్పిటల్స్, 32 స్కూళ్ళు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఐసీయూ దగ్గర కూడా ఫైర్ సేఫ్టీ లేదు. క్రిటికల్ కేర్ యూనిట్లు, ఆపరేషన్ థియేటర్లలో అగ్నిమాపక పరికరాలు లేవు. ఎమర్జెన్సీ సమయంలో ఎలా రెస్క్యూ చేయాలో సిబ్బందికి అవగాహన లేదు. గ్యాస్ సిలిండర్లు, ఆక్సిజన్ యూనిట్లు ఇరుకైన బేస్మెంట్లో నిల్వ. ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ సమస్యలు. అగ్ని ప్రమాదం సమయంలో పేషెంట్లను తరలించడానికి సిబ్బంది కూడా లేరు. అంతేకాదు, ఫైర్ సర్వీస్ నుంచి ఎన్ఓసి కూడా లేదు. ఒక్క అగ్ని ప్రమాదం, ఒక్క నిమిషం ఎంతమంది ప్రాణాలు తీస్తుందో ఊహించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ప్రాణాలతో ఆడుకోవడం. హాస్పిటల్ అంటే సేఫ్టీ ఉండాలి, కానీ ఇక్కడ నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? కామెంట్ చేయండి.